రియల్మీ తన రియల్మీ 7 సిరీస్ని ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. ఈ వీడియోలో రియల్మీ 7 అండ్ 7 ప్రోకి సంబంధించి ఫుల్ డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఆ ప్రైస్ రేంజ్లో వాటిని మనం ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అనేది అయితే డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మరోసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రియల్మీ ఈరోజు రియల్మీ 7 అండ్ 7 ప్రోతో పాటు మరొక 3 ప్రోడక్ట్స్ని లాంచ్ చేసింది. ఒకటి వాళ్ళ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్, దీన్ని అయితే 2000 ప్రైస్గా సెట్ చేశారు. సెప్టెంబర్ 10 మధ్యాహ్నం 12 గంటలకి ఫస్ట్ సేల్ ఉంది. అండ్ ఒక టోట్ బ్యాగ్ను కూడా వీళ్ళైతే లాంచ్ చేశారు 999 రూపాయలకి. దీని సేల్ కూడా సెప్టెంబర్ 10నే ఉంది. అండ్ రియల్మీ అడ్వెంచరర్ లగేజ్ని కూడా వీళ్ళైతే లాంచ్ చేశారు. దీని యొక్క ప్రైస్ని 2999గా సెట్ చేశారు. ఈ మూడిటి యొక్క సేల్ మీకు సెప్టెంబర్ 10నే ఉంది. అండ్ రియల్మీ 7 అండ్ 7 ప్రోకి సంబంధించి ముందుగా రియల్మీ 7 స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే లీక్స్లో వచ్చిన సేమ్ స్పెసిఫికేషన్స్ తోటే వచ్చింది. 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో ఉంది. డిజైన్ని మాత్రం వీళ్ళు ఈసారి కొంచెం ఈ రియల్మీ 7 సిరీస్లో మార్చారు. అండ్ ఈ రియల్మీ 7ని వాళ్ళు మీడియాటెక్ హీలియో G95 కొత్త ప్రాసెసర్తో తీసుకొచ్చారు. ఏదైతే G90T ఉందో సో దానికి కొంచెం ఓవర్ క్లాక్డ్ వర్షన్, సేమ్ 12nm ప్రాసెస్పై బిల్డ్ అయి ఉంటాయి. కాకపోతే జీపీయూ క్లాక్ స్పీడ్ ఏదైతే ఉందో అది G90Tతో కంపేర్ చేస్తే ఈ G95లో కొంచెం బెటర్గా ఉంటుంది. G90Tలోనే మనమైతే హీటింగ్ ఇష్యూస్ చూసాం. సో ఇందులో జీపీయూలో ఇంకా ఎక్కువ క్లాక్ స్పీడ్ని అయితే వీళ్ళు ఇంక్రీజ్ చేశారు. చూడాలి మరి హీటింగ్ ఇష్యూస్ ఎలా ఉంటాయని. వాళ్ళు హీటింగ్ ఇష్యూస్ని రెడ్యూస్ చేయడానికి వాళ్ళు కార్బన్ ఫైబర్ టెక్నాలజీని వాడామని అయితే చెప్తున్నారు. ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎంతవరకు వీటిని రెడ్యూస్ చేయగలుగుతుంది అనేది మనం ఫుల్ రివ్యూలో అయితే జడ్జ్ చేద్దాం. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 64MP మెయిన్ సెన్సార్, సోనీ IMX682 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. రియల్మీ 6లో మనం శాంసంగ్ సెన్సార్ని చూసాం. సో వీళ్ళు సోనీ సెన్సార్ని వాడడం అయితే చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అని అయితే చెప్పుకోవాలి. చూడాలి మీడియాటెక్ ప్రాసెసర్తో ఇమేజ్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో ఈ సోనీది అనేది అయితే మనం కెమెరా రివ్యూలో అయితే టెస్ట్ చేద్దాం. ఫ్యూచర్లో డెఫినెట్గా మన ఛానల్లో వస్తుంది. అండ్ మరొక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా పంచోల్ కట్అవుట్లో అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే రియల్మీ 7 5000 mAh బ్యాటరీతో వస్తుంది. రియల్మీ 6లో మనం 4300 mAh బ్యాటరీని అయితే చూసాం. దాంతో కంపేర్ చేస్తే హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు రియల్మీ 7లో బ్యాటరీ. అండ్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఫాస్ట్ ఛార్జర్ బాక్స్లోనే వస్తుంది. ఇవి రియల్మీ 7కి సంబంధించిన స్పెక్స్. అండ్ రియల్మీ 7 Pro స్పెక్స్ చూసినట్లయితే మనకి బ్యాక్ సైడ్ డిజైన్ని 6 ప్రోతో కంపేర్ చేస్తే వీళ్ళైతే చేంజ్ చేశారు. సో ఇది కూడా బాగానే ఉంది. అండ్ కెమెరా మాడ్యూల్లో కూడా మనమైతే చేంజ్ చూడొచ్చు. కెమెరా మాడ్యూల్లో కెమెరాస్ అండ్ ఎల్ఈడి ఫ్లాష్ 2 రోస్లో ఉన్నాయి. 3 కెమెరాస్ ఒక రోలో, పక్కన ఎల్ఈడి ఫ్లాష్ అండ్ దానిపైన మరొక కెమెరా అయితే ఉంది. సో డిజైన్ పరంగా 7 Pro చూడడానికి అయితే బాగానే ఉంది. అండ్ 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లేని అయితే వీళ్ళు యూజ్ చేశారు. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తోటే. చాలామంది అమోలెడ్ డిస్ప్లే కావాలన్నారు. అందుకే మేము 90 హెర్ట్జ్ ఐపీఎస్ బదులు 60 హెర్ట్జ్ అమోలెడ్ని వాడామని అయితే వాళ్ళు లాంచ్ ఈవెంట్లో చెప్పారు. అండ్ అంతేకాకుండా మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 64MP మెయిన్ సెన్సార్, సోనీ IMX682 సెన్సార్ ఏదైతే 7లో యూజ్ చేశారో సేమ్ అదే సెన్సార్ని. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే పంచోల్ కట్అవుట్లో ఉంటుంది. సోనీ IMX682 సెన్సార్ మనకి 4K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ని అయితే సపోర్ట్ చేస్తుంది. రిమైనింగ్ అంతా పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో మనకి సెన్సార్ సైజ్ అండ్ పిక్సెల్ సైజ్ అంతా కూడా సోనీ IMX686 అండ్ 682లో ఒకేలా ఉంటాయి. జస్ట్ మనకి 682 4K 30 FPS వరకే మ్యాక్సిమం వీడియోని రికార్డ్ చేయగలిగితే 686 మనకి 4K 60 FPS వరకు వీడియోని రికార్డ్ చేయగలుగుతుంది. సో చూడాలి సోనీ IMX682 విత్ స్నాప్డ్రాగన్ 720G ఎలా పర్ఫామ్ చేస్తుందో. రియల్మీ 7తో కంపేర్ చేస్తే అది మీడియాటెక్ ప్రాసెసర్తో అయితే కాంబినేషన్ అయి ఉంది. ఈ రియల్మీ 7 ప్రోలో మనం బెటర్ కెమెరా పర్ఫార్మెన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యొక్క ఇమేజ్ ప్రాసెసింగ్ బెటర్గా ఉంటుంది జనరల్గా. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే రియల్మీ 7 Pro 4500 mAh బ్యాటరీతో 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో 20,000 ప్రైస్ రేంజ్లో ఇది ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ 35 మినిట్స్లోనే 0 to 100% ఛార్జ్ చేస్తుందనే వాళ్ళైతే చెప్తున్నారు. ఇదైతే చాలా మంచి విషయం. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తే ఈ రియల్మీ 7 Pro మనకి మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఈ రోజుల్లో కనిపించని డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అది కూడా డాల్బీ అట్మాస్తో అయితే వాళ్ళు ఇచ్చారు. అండ్ రియల్మీ 7 అండ్ 7 Pro రెండు కూడా Android 10తో రియల్మీ యూఐతో వస్తాయి. రెండు కూడా మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్తో అయితే
వస్తాయి. ఒకసారి ఈ రెండు ఫోన్స్ యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ అండ్ ప్రైస్ చూసినట్లయితే ముందుగా Realme 7 చూస్తే 664, 8, 128 రెండు వేరియంట్స్ని లాంచ్ చేశారు. 664ని 14,999కి అండ్ 8, 128ని 16,999కి అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ సేల్ మనకి సెప్టెంబర్ 10 మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్ అండ్ realme.comలో అయితే ఉంది. సో Realme 7 ప్రైసింగ్ అయితే చాలా మంచి ప్రైసింగ్ అని చెప్పుకోవచ్చు. 15,000లో వీళ్ళు 6GB ర్యామ్ 64GB స్టోరేజ్తో సో కొంచెం బెటర్ ప్రాసెసర్తో అండ్ సోనీ సెన్సార్తో Realme 6తో కంపేర్ చేస్తే మంచి ఇంప్రూవ్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. డెఫినెట్గా 15,000 ప్రైస్ రేంజ్లో సోనీ సెన్సార్తో Realme 7 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న IPS LCD డిస్ప్లే అయినా ఒక మంచి ఆప్షన్గా అయితే ఉంది. అండ్ Realme 7 Pro చూసినట్లయితే వీళ్ళు రెండు వేరియంట్స్ని లాంచ్ చేశారు. ఒకటి 6,128, 8,128. 6,128ని 20,000గా 8,128ని 22,000గా సెట్ చేశారు. సో సెప్టెంబర్ 14 మధ్యాహ్నం 12 గంటలకి ఫస్ట్ సేల్ అయితే ఉంది. సో మంచి స్పెక్సే ఉన్నాయి. AMOLED డిస్ప్లే ఇచ్చారు, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. బట్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో 20,000లో అంటే వీళ్ళు ఇంకొంచెం 1,000 or 2,000 అగ్రెసివ్గా ప్రైస్ తెస్తే బాగుండని అయితే అనిపించింది. ఎందుకంటే 20,000కి వచ్చిన వాళ్ళు సో ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్తో ఫోన్స్ని అయితే చూస్తుంటారు. సో వీళ్ళు ఇంకొంచెం అగ్రెసివ్గా అయితే తేవాల్సింది. బట్ 20,000లో AMOLED డిస్ప్లేతో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో సోనీ IMX682 సెన్సార్తో మంచి ఆప్షన్గా అయితే ఉంది. ఫ్యూచర్లో ఏదైనా మంచి అగ్రెసివ్ ప్రైస్తో కాంపిటీటర్ రానంత వరకు డెఫినెట్గా Realme 7 అండ్ 7 Proకి సంబంధించి సో అన్బాక్సింగ్, ఫుల్ రివ్యూ, కెమెరా రివ్యూస్ అన్నీ మన ఛానల్లో అయితే వస్తాయి. సో మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది Realme 7 అండ్ 7 Proకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.